శ్రీకృష్ణుడు కంసుడి జుట్టు పట్టుకుని సింహాసనం మెట్లపైనుంచి ఈడ్చుకుంటూ దిగుతుంటే మధుర నగరం నిశ్శబ్దమైంది. కంసుడి కళ్లల్లో భయం, తన చేసిన పాపాలన్నే కళ్ల ముందు మెరుస్తున్నాయి. స్వంత చెల్లెలు దేవకీని బంధించడం, పుట్టిన శిశువులను హతమార్చడం. రంగస్థలం మధ్యలోకి విసిరివేయబడిన కంసుడు కత్తి తీసుకునేలోపే కృష్ణుడు ఒక్క ఉదుటన అతని గుండెలపైకి దూకాడు. కంసా, ఇది నీ అహంకారానికి అంతం అంటూ వజ్ర సమానమైన పిడికిలితో ఒక్క దెబ్బ. అంతే, కంసుడి ప్రాణాలు విడిచాయి. తరువాత కృష్ణుడు బలరాముడితో కలిసి కారాగారానికి చేరుకున్నారు. చీకటిలో సంకెళ్లతో బంధించబడిన దేవకీ వసుదేవుడు ముందుకు తలుపులు బద్దలయ్యాయి. వెలుగులో తమ ఇద్దరు కుమారులను చూసిన ఆ తల్లిదండ్రుల కళ్లలో ఆనందబాష్పాలు ఉప్పొంగాయి. కృష్ణుడు తల్లి పాదాలకు నమస్కరించి సంకెళ్లను తెంచిన ఆ క్షణం మధురలో కొత్త యుగం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి మొదలయ్యేది సాధారణ కథ కాదు. మహాభారతంలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టాలు ముందున్నాయి. విశ్వరూపం చూపిన కృష్ణుడు, గాంధీవం పట్టిన అర్జునుడు, ప్రపంచం ఎప్పుడూ చూడని అతిపెద్ద యుద్ధం, కురుక్షేత్రానికి కౌంట్డౌన్ మొదలైంది. మరి ఇక్కడి నుండి వచ్చే ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.